గుడ్ మార్నింగ్ అండి తల్లిదండ్రులకు మరి సిస్టర్లకు నా యొక్క నమస్కారం. ఇవాళ ఏంటంటే మన స్త్రీల గురించి అంటే స్త్రీలు తన రక్షణ ఎలా కాపాడుకోవాలి, అసలు ఏం చేయాలి. ఇప్పుడు ఒక షాప్ కానీ మెడికల్ షాప్ కానీ బయట మనకు చౌరస్తా లాంటివి వెళ్ళాలనేది చాలామంది భయపడతారు. ఎందుకంటే ఎవరు మనల్ని ఏం చేస్తారో అనే సంఘటన. అంటే చాలామందికి ఏంటంటే ఇప్పుడు పోలీసులు అందరూ ఉన్నారు. ఎవరైనా కాకపోతే ఏంటంటే ఎవరైనా ఖచ్చితంగా ఆ టైంలో రక్షించాలంటే చాలా కష్టం. అంటే ఉమెన్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఒక స్త్రీ తన ప్రాణాలు తను కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ స్త్రీలోని భయాన్ని అనేది తొలగించాలి. అలా భయాన్ని తొలగిస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఆమె ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే టైంపాస్ చేయకుండా వేరే వ్యక్తులతోటి ఫోన్లు కానీ ఏది కానీ ఫ్రెండ్షిప్ కానీ లవ్ అట్లా అని కాకుండా ఒక అన్నలాగా ఒక చెల్లెలాగా సంబంధాలు కలుపుకుంటూ మాట్లాడుకుంటూ తప్పేముండదు. ఎందుకంటే ఎవరు ఏం చేస్తారో ఎప్పటికీ ఏం తెలియదు. కావున ప్రతి ఒక్కరు గమనించిన విషయంలో సెల్ఫ్ ఉంటాయి. అంటే ఇప్పుడు చాలామంది ఎక్సర్సైజ్ కానీ కరాటా కుంఫు ఇలా చాలా ఉంటాయి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కోసం ప్రతి ఒక్క మహిళలు అంటే 7th క్లాస్ నుంచి వెళ్ళి మనకు ఇంటర్ డిగ్రీ వరకు ఖచ్చితంగా మనకు కరాటా కానీ కుంఫు కానీ యోగా కానీ ఇలా చేస్తే ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ బయటపడద్దు, ఈ అత్యాచారాలు అనేది తగ్గిపోతాయి. కావున ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీలు గుర్తుపెట్టిన విషయం ఏంటంటే అసలు నేను ఏం చేయాలంటే ప్రతి ఒక్క మహిళల దగ్గర ఏంటంటే ఒక రక్షణకు అవుతా అంటే గాజులు కానీ ఏదైనా దగ్గర కానీ స్కిప్పింగ్ తాడు ఏదైనా దగ్గర ఉంచుకుంటే తాను రక్షించుకోగలుగుతా. అందుకని ఒంటరిగా ఎప్పుడు ఏ మహిళ బయటికి వెళ్ళకూడదని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరి నమస్కారం. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఏంటంటే ఏ స్త్రీ కానీ ఎవరు కానీ భయపడకూడదు. పెద్దలు ఇప్పుడు చూడండి చాలామంది దొంగతనాలు అంటే ఏంటిది తాళీలు చైన్లు ఇలా చాలామంది కొట్టేసుకొని పోతారు. అంటే మనం కరెక్ట్ మన మైండ్ సెట్ మనం కరెక్ట్ ఉంటే ఏ దొంగ ఎవరైనా మనల్ని ఏం చేయరు. కాకపోతే మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.